ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. ముందుగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను మా మామ కైలాసగిరికి అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అక్కడ వెళ్తుంటే ముందుగా కైవారం అయితే వచ్చింది. కైవారంలోకి ఎలా ఎంట్రీ ఇవ్వగానే ముందుగా ఈ వ్యూ పాయింట్ అయితే వచ్చింది. అనే కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత కైవారంలోకి అయితే మేము వెళ్ళాము. అక్కడ చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది, ఏ క్రౌడు లేదు, చూడడానికి చాలా బాగుంది. అలానే లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ముందుగా ఈ మఠాన్ని చూసాము. ఇక్కడ చాలా బాగుంది, నీట్గా ఉంది. అక్కడ చూడండి, ఆ కొండే భీమ బకాసుర కొండ అంటారు. అక్కడే బకాసురుని భీముడు సంహరించాడు. తర్వాత అలా ముందుకు వెళితే అక్కడైతే భజన చేస్తున్నారు. అలా ముందర చూస్తే యోగి నారాయణ స్వామి దేవస్థానం అయితే కనబడింది. అలా యోగి నారాయణ స్వామి దర్శనంకైతే లోపలికి వెళ్ళాము. ఆ స్వామి ఆ కైవారం తాతయ్య అంటారు. ఆ స్వామిని దర్శనం చేసుకున్న వెనకాల వేణుగోపాల స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలా కాసేపు అన్నీ తిరిగి వచ్చిన తర్వాత అలా కాసేపు అయితే కూర్చున్నాను. చాలా ప్రశాంతంగా అయితే ఉండేది, ఎందుకంటే ఎవరు లేదు కాబట్టి. ఆ తర్వాత అలా ముందుకి వెళ్ళిన తర్వాత అమర నారాయణ స్వామి దేవస్థానం అయితే కనబడింది. అలా ముందరికి చూస్తే పాండవులు అందరూ శివలింగానికి అభిషేకం చేసే స్టాచ్యూలు అయితే ఉన్నాయి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి అయితే పల్లక్కి ఉండేది. స్వామివారిని పల్లక్కి దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ అయితే ఉండింది. స్వామివారిని అలా దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా క్రౌడ్ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోయాము. అలా తర్వాత ముందరికి వెళ్తుంటే అక్కడ ఇంకా ఒక కైవారంలో ఉన్న ఇంకొక దేవస్థానం అయితే కనబడింది. దాన్ని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళగానే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాము. చాలా బాగుంది, ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. అలా అంతా చూసిన తర్వాత పైనకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే చుట్టూరు కొండలు, మధ్యలో దేవస్థానము, చాలా అయితే బాగుండేది. ఫ్యామిలీతో రావడానికైతే ఇది చాలా మంచి ప్లేసు. చాలా ప్రశాంతంగా ఉంది మరియు అలానే నీట్గా ఉంది. అలా పైనకి వెళ్ళిన తర్వాత లోగాకైతే వెళ్ళాను. ఆ లోపల చూస్తే ఎవ్వరూ లేదు, చాలా ప్రశాంతంగా ఉండేది. నాకైతే చాలా నచ్చింది, చాలా నీట్గా ఉంది. అలా లోగా వెళ్ళగానే ఎవ్వరూ లేరు, కొత్తగా నీట్గా ఉంది, చాలా బాగుంది. అలా అంతా చూసిన తర్వాత కాస్త ముందరికైతే వెళ్ళాను. అలా లోపలికి వెళుతూ ఉంటే ఇక్కడైతే స్వామివారి ఫోటోలు కనబడతాయి. అలా అక్కడ చూసుకుంటూ అన్నీ చదువుకుంటూ వెళ్ళాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేది నాకైతే. ఇక్కడ చూస్తే యోగి నారాయణ స్వామి స్టాచ్యూ అయితే ఉండేది. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. అలా కాసేపు లోగా అంతా తిరిగిన తర్వాత అలా ముందరికి సాగితే ఇక్కడ కొన్ని చిత్రాలు అయితే మాకు కనబడ్డాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని అన్నిటినీ చూసుకుంటూ అలానే ముందరికి వెళ్ళాము. ఇక్కడ ముందరికి వెళ్ళగానే ఉగ్ర నరసింహస్వామి విగ్రహాలు అయితే మాకు కనబడ్డాయి. అలా చూసిన తర్వాత కాస్త పైకి వచ్చాము. ఇంకా పైకి వచ్చే వ్యూ చూడొచ్చు, చాలా బాగుండేది. చాలా కొండలు గుట్టలు ఉండేది. అలా అయిన తర్వాత ముందరికి వెళితే కైలాసగిరికి అయితే కనబడింది. మీరు చూసేదే కైలాసగిరి కొండ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పెద్దగా అయితే కనబడేది. అలా చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది. మేము 2-వీలర్ బైక్లో అయితే వెళ్ళాము. అలా ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ రోడ్ అయితే కొంచెం అటు ఇటు ఉండింది. అవన్నీ దాటుకుంటూ ముందరికైతే వెళ్ళాము. ఫైనల్గా కొండపైనకైతే వెళ్ళాము. అలా ముందరికి పోతుంటే ఫైనల్గా రీచ్ అయ్యాము. అక్కడ కాసేపు నడిచిన తర్వాత కొండ అయితే కనబడింది. కొండకైతే మేము ఇంకొంచెం దూరం నడిచెళ్ళాల్సి వచ్చింది.
అలా కాసేపటికి ముందరికి వెళ్ళిన తర్వాత మీకు కుండ అయితే కనబడుతుంది. చాలా పెద్ద కొండ. అలా ఫైనల్గా పైనకి వెళ్ళిన తర్వాత కొంచెం మెట్లయితే ఉండయి. అలా మెట్లన్నీ ఎక్కుతూ పైకైతే వెళ్ళాము. చాలా అయితే బాగుండేది. చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కాము. అలా ఫైనల్గా పైకి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు. ఫైనల్గా రీచ్ అయిన తర్వాత వ్యూ పాయింట్. ఇక్కడైతే కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. అలా పైకి అంతా చూసిన తర్వాత గుహలోకి అయితే మనం ఎంట్రీ అవుదాము. ఈ గుహలోకి ఇక్కడే వెళ్ళే మార్గం ఇది. అలా లోపలికి వెళితే మీకైతే గుహ అయితే కనబడుతుంది. చాలా పెద్దగా అయితే ఉండేది. సుమారు 200 నుంచి 300 జనాలు అయితే పడతారు ఒకసారి. అలా ముందరికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత వెళ్ళాము. అలా ముందరికైతే పోయాం మేము. అక్కడికి పోతే గిరిజా కళ్యాణం అని కళ్యాణము శిల్పాలు చెక్కారు. అక్కడ విగ్రహాలని చూసుకుంటూ అలానే కొంచెం ముందుకు పోతే అక్కడైతే ఇంకో మార్గం అయితే ఉండింది. అలా మార్గం ద్వారా వెళ్తే ఇంకొంచెం ముందుకు పోతే అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా దావ అయితే ఉండింది. అక్కడ అన్నీ చూసుకున్నాము. లోపలైతే చాలా చల్లగా అయితే ఉండింది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మొత్తం. అలా ముందుకు వెళ్ళగానే శివలింగం అయితే కనబడింది. అక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుంటూ లోపలికైతే వెళ్ళాము. శివయ్యకు ముక్కుంటూ అలానే ముందుకు సాగాము. అలా ముందుకు వెళ్ళగానే జగదాంబ దేవి ఉన్నారు. అలా ఆయమ్మను దర్శనం చేసుకుంటూ అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే చెప్పారు ముందుకు వెళ్ళమని. అలా మేము ముందుకు వెళుతూ ఉంటే దావ అయితే ఉండేది. ఆ దావ అయితే చాలా కొండల్లో పోవాల్సిన ఉండేది మార్గం. అక్కడ ఫైనల్గా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. చాలా ఎత్తులకు అయితే వెళ్ళాం మేము. అక్కడంతా చూసుకుంటూ అలానే పైకి వెళ్ళాం మేము. ఫైనల్గా పైకి వెళ్ళిన తర్వాత అయితే మేము రీచ్ అయ్యాము. అక్కడ వెళ్ళగానే అక్కడైతే అన్నప్రసాదం అయితే ఉండిందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే గోవులు అయితే కనబడ్డాయి. ఆ గోవుల్ని చూస్తూ పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే కనబడుతుంది. శ్రీ దుష్ట సంహార వీరాంజనేయ స్వామి దేవాలయం అయితే కనబడింది. అక్కడ శ్రీరామచంద్రమూర్తి స్టాచ్యూ అయితే కనబడింది. అలా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండేది. కొండపైన ఉన్నాం కాబట్టి చాలా బాగుంది. చూడండి, జై శ్రీరామ్ అనుకుంటూ లోపలికి వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇచ్చారు. అలా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఇంకొంచెం పైకి వెళితే అక్కడ దుర్గా పరమేశ్వరి దేవి ఆలయం అయితే ఉండేది. అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటూ అలా కిందకు వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత అన్న ప్రసాదంలో అన్నం అయితే తిన్నాము. అలా వచ్చిన దారిలోనే బయటకైతే వచ్చాము. అలా ముందరికి పోతుంటే కిందకు వచ్చాము. అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా మా ఊరైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై శ్రీరామ్.